హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ సొరకాయ కోఫ్తా కర్రీ. కొంచెం స్పెషల్గా సొరకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సొరకాయని ఇలా క్యారెట్ తురుములాగా సన్నగా తురిమి ఒక కప్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ తురుములో ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ వరకు కారం, అలాగే చిటికెడు పసుపు వేసుకుందాము. వేసుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి వేస్తున్నాను ఫస్ట్. ఇలా వేసి ఒక్కసారి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాము. ఇందులో మనం అసలు వాటర్ వేసే పని ఉండదు, ఎందుకంటే సొరకాయ వాటరీగా ఉంటుంది కాబట్టి. ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఇలా రౌండ్ చేస్తే మనకి బాల్ లాగా రెడీ అవ్వాలి కోఫ్తాసు. లేదు అనుకుంటే ఇంకొంచెం లూజ్ ఉంది అనిపిస్తే మరో స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు కొంచెం శనగపిండి పడుతుంది అనిపించి వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా బాల్స్ చేసేసుకొని మనం కోఫ్తాస్ రెడీ చేసి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి చేసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు మనకి కోఫ్తాస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఈ కోఫ్తాస్ని ఈ విధంగా 1 బై 1 ఆయిల్లో వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకుందాము. మనకి ఒక 3 మినిట్స్ వరకు పడుతుంది వేగడానికి. ఇవి మంచి గోల్డ్ కలర్లోకి రావాలి. ఇలాంటి మనకి ఆల్రెడీ గోల్డ్ కలర్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ విధంగా స్టెయినర్లోకి తీసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్కి నేను సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటోస్, ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, నెక్స్ట్ మీరు ఆప్షనల్. ఇప్పుడు ఇది టమాటోల్ని మెత్తగా ప్యూరీ చేసేసుకుందాము పంకిన్ షీట్తో సహా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీరా, అలాగే ఒక పావు స్పూన్ సోంపు వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయి ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసి కొంచెం వాటర్ కూడా పోసి ఒక్కసారి ఈ విధంగా దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకొని ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. ఒక స్పూన్ కారం పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు చూడండి, మనకి గ్రేవీ వేగింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ రెడీ అయితే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మంచిగా రెడీ చేసుకున్న కోఫ్తాస్ని ఈ విధంగా వేసేసుకొని గ్రేవీలో ఈ విధంగా కోఫ్తాస్ అన్నీ ఒక్కసారి బాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ మూత పెట్టి ఒకే ఒక్క నిమిషం స్టవ్ సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే కోఫ్తాస్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికితే అవి విరిగిపోతాయి.
అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ కర్రీ. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే ఇవన్నీ. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఇది రైస్, చపాతీ, ఎనీ ఫ్లేవర్ రైస్‌లోకి స్పెషల్ గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్‌గా చేయాలి అనుకుంటే చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ.